హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మర్నాడు రోజా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలో ఇరుకుగా ఉన్న ఒక సందులో ఏమాత్రం రష్ లేని ఒక పాత హోటల్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చుని చందుతో మాట్లాడింది జ్ఞాపకం చేసుకుంది. రాత్రి చందు కనిపించి గుర్తించినట్టు వెళ్ళిపోయినప్పటి నుంచి రోజాకి మంటల మధ్య ఉన్నట్టుగా ఉంది. రాత్రంతా కంటి మీదకి కునికన్న మాట రాలేదు. ఒళ్ళు మండిపోతోంది. చెప్పలేనంత దుఃఖంగా కూడా ఉంది. మొట్టమొదటిసారిగా అనంత్ దగ్గర లేని లోటు తెలిసింది. రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని కూర్చుని చందు గురించి తను పడుతున్న క్షోభ అంతా ఉత్తరంలో వ్రాసింది. ఆ రోజు ప్రొద్దుటే లేస్తూనే గోడ దగ్గరకు వెళ్ళి ఆంజనేయుల్ని పిలిచింది. ప్రాతకాలపు వ్యాయామంగా దొడ్లో పరుగులు తీస్తున్న ఆంజనేయులు రోజా పిలుపు వినగానే ఠక్కున ఆగిపోయి గోడ దగ్గరకు వచ్చాడు. అంజీ, నీతో చిన్న పనుంది, నాకు సాయం చేసి పెడతావా? అనునయంగా అడిగింది రోజా. ఆంజనేయులు చేస్తానన్నట్లు తలూపాడు. నాతో ఒక చోటికి తోడుగా రావాలి, వస్తావా? ఆంజనేయులు ఆనాడు హోటల్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుని అనుమానంగా చూశాడు. ఎంతోసేపు పట్టదు, వెళ్ళటం వచ్చేయడం అంతే, నీకెలాంటి ఇబ్బంది కలగదు. రోజాతో తను మాట్లాడడం బామ్మ ఎక్కడ చూస్తుందనని భయంగా తెలుసుకున్న తర్వాత వస్తాను అన్నాడు. థ్యాంక్స్, ఇద్దరూ కలిసి వెళ్ళొద్దులే. నేను సరిగ్గా 9 గంటలకి రోడ్డు నెంబర్ 2 బస్ స్టాప్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు వచ్చేయి, సరేనా? సరేనన్నట్టు తల ఊపాడు. రోజా తేలిక పడిన గుండెతో యువతలకు వచ్చేసింది. సరిగ్గా 9 గంటలకి రోజా తామున్న వీధి దాటి రోడ్డు మీదకి వచ్చింది. ఆంజనేయులు అప్పటికే నెంబర్ 2 బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. రోజాను చూడగానే చప్పున దగ్గరగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేది మనం? అది తెలుసుకోవడం తన హక్కు అన్నట్టుగా అడిగాడు. చెప్తాగా అంటూ ఖాళీగా వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్న ట్యాక్సీని పిలిచింది రోజా. ట్యాక్సీ వాళ్ళు దగ్గరగా వచ్చి ఆగింది. ఇద్దరు అందులో ఎక్కారు. ఆంజనేయులు, రోజా ఇద్దరు ఎక్కిన ట్యాక్సీ ముందు సరాసరి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది. అక్కడి నుంచి వెనక్కు మళ్ళింది. జాగ్రత్తగా మళ్ళీ గుర్తు చేసుకుంటూ దాదాపు గంట తర్వాత చివరికి ఎలాగైతేనే ఆ రోజు చందువు తనని తీసుకెళ్లిన హోటల్ను పట్టుకోగలిగింది రోజా. పాతగా ఉన్న ఆ హోటల్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టుగా ఇక్కడే ఆపు అంది బిగ్గరగా. ట్యాక్సీ ఆగింది. రోజా దిగి ట్యాక్సీ డ్రైవర్తో నేనిప్పుడే ఒక్క 10 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా? ఉంటానంటే వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాను అంది. మంచి మర్యాద గల కుటుంబాల నుంచి వచ్చినట్టు కనిపిస్తున్న ఈ అమ్మాయికి ఈ మారుమూల ఉన్న పాత హోటల్లో పనేమిటో అర్థం కానట్టు అనుమానంగా చూసిన డ్రైవర్ ఉంటానన్నట్టు తలూపాడు. ఈ హోటల్కి రోజా ఎందుకు వచ్చిందో ఊహించలేని అంజి కూడా విస్తుపోయినట్టు చూడసాగాడు. తప్పనిసరిగా ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. రోజా సరాసరి ప్రొపరేటర్ దగ్గరకు వెళ్ళి చంద్రం ఉన్నాడా అని అడిగింది. అప్పటికే లోపలకు సరాసరి వచ్చేస్తున్న ఆమెని ఎగాదిగా చూస్తున్న ప్రొపరేటర్ ఆమె ప్రశ్న విననట్టుగా వెంటనే సమాధానం చెప్పలేదు. రోజా నచ్చజెప్తున్నట్టుగా అంది. నేను అతని సిస్టర్ని. మా అమ్మకి బొత్తిగా ఒంట్లో బాగలేదు. వాడితో ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాను. నన్ను మీరు అనుమానించవద్దు. ఇదివరకు చంద్రంతో ఒకసారి ఇక్కడికి వచ్చాను అంది. ప్రొపరైటర్ ఏమనుకున్నాడో ఏమో సర్వర్ని పిలిచి మలయాళంలో ఏదో అడిగాడు. వాడు రోజాను చూచి తల ఊపుతూ జవాబు చెప్పాడు. ఆ రోజు చంద్రంతో వచ్చిన అమ్మాయేనని వాడు నిర్ధారణ చేస్తున్నట్టుగా అనిపించింది. రోజాకి సర్వర్ లోపలికి వెళ్ళాడు. ప్రొపరైటర్ ఫ్యామిలీ రూమ్ చూపిస్తూ అక్కడికి వెళ్ళి కూర్చోండి, కబురు చేస్తాను, ఇప్పుడే వస్తాడు అన్నాడు. అంజి, నువ్వెక్కడే ఈ కాఫీ సెక్షన్లో కూర్చుని కాఫీ తాగుతుండు, నేను ఇప్పుడే వస్తాను అంది రోజా. ముఖం మార్చుకున్న అంజి అయిష్టంగా తలూపాడు. రోజా ఫ్యామిలీ రూమ్లోకి వచ్చి కూర్చుంది. ఆ గది పేరుకు మాత్రమేనని, ఇక్కడ ఎవ్వరికి సర్వింగ్ చేయరని చూడగానే తెలుస్తోంది. ఒక బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు మాత్రం వేసి ఉన్నాయి. మిగతా కుర్చీలన్నీ బల్ల మీదకి ఎత్తిపెట్టి వాడకం లేనట్టుగా కనిపిస్తున్నాయి. రోజా అసహనంగా గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది. బొంబాయి నుంచి రాగానే తనకి తప్పకుండా కబురు చేస్తాడని గంపెడాసితో ఎదురు చూస్తుంటే కనీసం వచ్చినట్టు కూడా తెలుపకపోగా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడా? 10-15 నిమిషాలు గడిచాయి. రోజా సడలిపోతున్న సహనాన్ని కూడదీసుకుంటూ కూర్చుంది. ఒకవేళ చందు రాకపోతే తనకిక్కడ ఏదైనా అవమానం జరిగితే రోజా ఆలోచనలు పరిపరి విధాలు పోతుండగా చందు లోపలికొచ్చాడు. లోపలికి అడుగు పెట్టిన తను రోజాను చూడగానే హఠాత్తుగా ఆగిపోతూ నువ్వా అన్నాడు.
ఎవరనుకున్నావు? లేచి నిలబడుతూ వాడిగా అంది రోజా. ఒక్క క్షణంలో చందు తన ఆశ్చర్యాన్ని కుదుటపరుచుకుని దగ్గరగా వస్తూ, నువ్వని కలలో కూడా అనుకోలేదు. నీకోసం అమ్మాయి వచ్చిందంటే ఇంకెవరో అనుకున్నాను అన్నాడు. నీకోసం చాలామంది అమ్మాయిలు వస్తున్నారేమిటి? రోజా, ఎందుకొచ్చావు ఇక్కడికి? చంద్రం ముఖంలో కోపం తొంగి చూసింది. వచ్చేలా నువ్వే చేసావు. నేనా? కాదా? రాత్రి కనిపించదు కూడా ఎందుకు మాట్లాడలేదు? కనిపించినట్టు ఎరగనట్టు ఎందుకు వెళ్ళిపోయావు? క్షణంసేపు రోజా ముఖంలోకి రెప్పవాల్చకుండా చూస్తున్న చందు రోజా కోపం గ్రహించిన వాడిలా తన కుర్చీని లాక్కుని కూర్చుంటూ, రోజాని కూర్చో, కాఫీ తాగుతావా అంటూ అనునయంగా అడిగాడు. వద్దు, ముందు అన్నదానికి జవాబు చెప్పు. నా వెంట ఉన్నవాళ్ళు నీ వెంట ఉన్నవాళ్ళు నన్ను గమనించడం ఇష్టం లేక అలా చేశాను. సంజాషి ఇస్తున్నట్లుగా అన్నాడు. నీతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? నా అలాంటి నిర్భాగ్యురాలే. అయినా రోజా, నీకు మతి ఉందా లేదా? అలా పబ్లిక్లో పేరు పెట్టి పిలుస్తావా? అదెంత ప్రమాదమో నీకు తెలియదా? ఆ చుట్టుపక్కల ఎవరైనా సిఐడి ఉంటే నా గతి ఏం కావాలి? వాళ్ళు నేనెవరో నువ్వెవరో ఎంక్వైరీ మొదలు పెడితే. రోజా తన పొరపాటు గ్రహించిన దానిలా క్రిందకి చూస్తూ అంది. అనుకోకుండా అలా హఠాత్తుగా నిన్ను చూసేసరికి నా మతి పోయింది. నిన్ను ఇబ్బంది పెట్టడం అవుతుందేమోననే ఆలోచన నాకు రాలేదు. పోనీలే, ఆ సంగతి వదిలే. నీ పక్కనున్న అతనెవరు? విజయ్ అని అనంత్కి అన్న అవుతాడు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? నువ్వెప్పుడు అతని గురించి నాతో చెప్పలేదే? మాకు నిజంగా ఎలాంటి పరిచయం లేదు. నేను పనిచేస్తున్న వేణుగోపాలరావు గారికి అతని స్నేహితుడు. ఆ చిన్నపిల్ల ఎవరు? వేణుగోపాలరావు గారి అమ్మాయి చందు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కన్నీళ్ల పర్యంతం అవుతూ అంది రోజా. నేను నిద్రపోలేదు, సీరియస్గా అన్నాడు చందు. రోజా సమాధానం చెప్పలేదు. క్షణం ఆగి అడిగాడు. ఎందుకో అడగవేం? ప్రత్యేకంగా అడగాల? ఆ మాత్రం తెలియదా నాకు? ఏం తెలుసు నీకు? విస్మయంగా చూశాడు. నీలాంటి జీవితం గడిపేవాడికి కంటి నిండా నిద్ర ఎలా వస్తుంది? చంద్రన్ నవ్వాడు. నీ మొహం. నా గురించి బెంగ నాకేనాడో పోయింది. నా బాధల్లా నీకోసమే. నువ్వు గుర్తుకు రాగానే నాకు నిద్ర పట్టదు. చందు. అవును రోజా, మామయ్య అత్తయ్య మనకి ఏమాత్రం అండో నాకు తెలియని విషయం కాదుగా. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఉద్యోగం సద్యోగం అంటూ బయట ప్రపంచంలో తిరుగుతున్నావు. నేనున్నా నీకు కానివాడి క్రిందే లెక్క జమ అవుతుంది. నిన్న ఆ పిల్లతో అతని పక్కన నిన్ను చూసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఎప్పటికైనా సరే నువ్వు సచ్చరిత్రుడైన వ్యక్తిని భర్తగా పొంది అలా పిల్లా పాపలతో సుఖంగా కలకలలాడుతుంటే చూడాలని మహా కోరికగా ఉంది. నిన్నలా చూసిన రోజున నిజంగా నా జన్మ తరించినట్టే భావిస్తాను. పెళ్లిని గురించిన ప్రసంగం రాగానే రోజా ముఖం వాడిపోయింది. దించిన తల ఎత్తకుండా పొంగురు పైన కంఠంతో అంది. నా సంగతి వదిలే. నా ఆలోచనలు ఆర్నిసలు నీ గురించే ఉంటాయి చందు. నువ్వు మారాలి, మామూలు మనిషి కావాలి. మా అందరిలా నిర్భయంగా మళ్ళీ బ్రతకాలి నువ్వు. నాకింతకంటే ఇంకేం అవసరం లేదు. నేను ఇంకేం కోరుకోను. రోజా మాటల్లో ఆవేశం తొంగి చూడడం గమనించిన చందు ప్రసంగం మారుస్తూ అమ్మకి ఎలా ఉంది అన్నాడు. నేను చెప్పాను, నువ్వే వచ్చి చూడు. ఏం బజార్లన్నీ అంత ధైర్యంగా తిరగలిగిన వాడికి ఇంటికి రాలేవా? నీకు అర్థం కాదు రోజా. నేను ఇంటికి వస్తే ఎంత కాదన్నా అనుమానం వస్తుంది. బజార్లో నేను తిరగడం అనేది కూడా పులినోట్లో తలపెట్టి బయటకు తిరగడమే రోజా. అమ్మని పోనీ ఏ గుడికైనా ఏ సినిమాకైనా తీసుకురాకూడదు? అమ్మనా? నేనా? బాగుంది. ఆవిడ గది దాటి బయట అడుగు పెట్టడం కూడా మానేసింది. రోజా హఠాత్తుగా ఆగిపోయింది. చందు, ఎంత విచిత్రం. వేణుగోపాలరావు గారు కూడా సరిగ్గా ఇలాగే అడిగారు. ఇదే జవాబు చెప్పాను. చిత్రంగా లేదు? వేణుగోపాలరావు గారి ప్రసంగం రాగానే చందు కనుబొమ్మలు ముడిచాడు. ఈ మధ్య రోజా ఆయన పేరు మంత్రంలా వల్లిస్తోంది. కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు. ఆ అమ్మను చూడడానికి ఆయనకేం అవసరం? ఏమో నాకు తెలియదు. అంత చూడాలనుకున్నవాడు సరాసరి మన ఇంటికే వచ్చేయచ్చుగా. రావచ్చు, కానీ ఆయన కూడా చాలా సుస్థి మనిషి. ఇల్లు దాటి ఎప్పుడో తప్ప బయటికి రారు. చందు, నువ్వు ఆయన్ని ఎప్పుడు కలవడానికి వస్తున్నావు? నేను ఆయన్ని కలిసి తీరాలా రోజా? అవును, కలిసి తీరాలి. అంత ముఖ్యమంటావా? చాలా ముఖ్యం. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. చంద్రం భుజాలు ఎగరేశాడు. నన్ను చూడకుండానే అన్నాడు. నేనెప్పుడూ చెప్తూ ఉంటానుగా. చెప్పు, ఎప్పుడొస్తావు? ఈరోజు వెళ్దామా? ఈ రోజా? నాకు చాలా పనుంది. మరెప్పుడు? ఈసారి నువ్వు దాటవేయడానికి వీల్లేదు. ఊరుకోను నేను. అలాగే, దీపావళి వెళ్ళిన మర్నాడు వస్తాను. నిజమేనా? నిజమే. ఎక్కడ? వాళ్ళ ఇంటికే వచ్చేస్తా సరాసరి. ఆయన్నే నువ్వు ఏ పార్కుకైనా తీసుకురా. ఏం? ఇంటికొస్తే ఏమవుతుంది? ఏం లేదు. ఎక్కడైనా సరే అపరిచితమైన పరిసరాల్లో
4 గోడల మధ్య ఉండాలంటే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. ఆరు బయట అయితే హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. చందు వాచి చూసుకున్నాడు. రోజా లేచి నిలబడింది. చంద్రన్ కూడా లేస్తూ అన్నాడు, రోజా, ఇప్పుడు వస్తే వచ్చావు, ఇంకెప్పుడు ఇలా రాకు, తెలిసిందా? ఇది నీలాంటి ఆడపిల్లలు రావాల్సిన చోటు కాదు. నువ్వే తీసుకొచ్చావు ఒకసారి, నిష్ఠూరంగా అంది. నీతో కొద్దిసేపు గడపాలనిపించి గత్యంతరం లేక ఆ పని చేశాను. దయ ఉంచి ఇంకెప్పుడూ రావద్దు. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు. రోజాకి చందు భయం అర్థమైంది. దాన్ని ఆయుధంగా తీసుకుని బెదిరిస్తూ అంది, నువ్వు నాకిచ్చిన వాగ్దానం ప్రకారం దీపావళి వెళ్ళిన మర్నాడు ఆయన్ని కలుసుకుంటే నేను ఇంకెప్పుడు ఈ ఛాయలకు కూడా రాను. రాకపోయావా చూడు, ఎప్పుడో ఒకసారి ఆయన్ని తీసుకుని ఇక్కడికే వచ్చేస్తాను. చంద్రం రోజా బెదిరింపుకి నవ్వేశాడు. ఇద్దరు దీపావళి వెళ్ళిన మర్నాడు పార్కులో ఎన్ని గంటలు కలుసుకోవాలో టైం నిర్ణయించుకున్నారు. మాట ఇచ్చినట్టేగా, మర్చిపోవుగా? వెళ్ళబోతూ అడిగింది. ఊహు, నీ మీద ఒట్టు, సరేనా? చంద్రం వాగ్దానం చేశాడు. ఇది ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.